Good evening to HMT viewers. This is Karthik Nagadi, the founder of Sahasra Trading Community. Guys, ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఈ రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ స్టడీ చేసుకుని అండ్ అకార్డింగ్ టు అవైలబుల్ డేటా అండ్ మార్కెట్ డైనమిక్స్ రేపటికి ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే వీ హ్యావ్ విట్నెస్డ్ ఏ వెరీ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్. ఎందుకు స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అని అంటే ఇది ఫామ్ అయిన లొకేషన్ ఇంపార్టెంట్. మైట్ బి నేను క్యాండిల్ ఒక కలర్ చూసి ఇండికేట్ చేయట్లేదు, అది ఫామ్ అయిన లొకేషన్ అనేది ఇంపార్టెంట్. బికాజ్ ఎందుకంటే ప్రీవియస్లీ మనం ఏదైతే ఇంపార్టెంట్ జోన్స్ మాట్లాడుకున్నామో లైక్ సమ్వేర్ క్లోజ్ టు 15,880 నుంచి కంప్లీట్గా 15,930 దీన్ని కంప్లీట్గా రెసిస్టెన్స్ జోన్ కింద మాట్లాడుకున్నాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ 16,000 కూడా సైకలాజికల్ రెసిస్టెన్స్ కింద మాట్లాడుకున్నాం. అండ్ ఈవెన్ మార్కెట్ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు కంప్లీట్గా బ్యాక్ టు బ్యాక్ బయింగ్ జరిగి ఈవెన్ 16,000 కూడా బ్రేక్ చేసింది. బట్ ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి కంప్లీట్గా అదే లెవెల్ నుంచి క్లియర్ ఫాల్ అయితే జరిగింది. సో ఏదైతే రిజెక్షన్ జోన్స్ మాట్లాడుకున్నామో ఆ రిజెక్షన్ జోన్ కంటే కింద క్లోజింగ్ జరిగింది. అందుకని కలర్ చూసి కాకుండా అది ఫామ్ అయిన లొకేషన్ బట్టి చాలా స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అని చెప్తున్నాను. సో ఇట్ విల్ కన్సిడర్డ్ యాజ్ అ ట్రెండ్ రివర్సల్ కింద కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. కాకపోతే ఫర్దర్ డేస్లో మార్కెట్ ఇంకా మళ్ళీ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది లేదని మనం మాట్లాడుకున్నాం. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకున్నాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ సినారియో గైస్. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ క్యాండిల్ స్ట్రక్చర్ లైక్ సమ్వేర్ క్లోజ్ టు ఇన్వర్టెడ్ హ్యామర్. అండ్ మోర్ ఓవర్ ప్రీవియస్గా ఏదైతే స్వింగ్ హై ఉందో అదే స్వింగ్ హై నుంచి క్లియర్ రిజెక్షన్ అయితే ఫామ్ అయింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద రిమైనింగ్ ఇండెక్సెస్ చూస్తున్నారు లైక్ ఐటీ సెక్టర్, ఆటో సెక్టర్, ప్రతి స్టాక్లో కూడా ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి సమ్వేర్ క్లోజ్ టు యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయినప్పటి నుంచి కంప్లీట్గా డ్రాస్టిక్ ఫాల్ చేసాం. ఆటో సెక్టర్, మెటల్ స్టాక్స్, ఫార్మా, ఎనర్జీ సెక్టర్ ఈవెన్ దో ఫాల్ అయినా కొంత సస్టైన్ అయింది ఎండింగ్లో. బట్ ఎఫ్ఎంసీజీ మాత్రం దిస్ ఈజ్ కంప్లీట్లీ కాంట్రాస్ట్. ఎఫ్ఎంసీజీ నిన్న ఏదైతే స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ చూసామో ఆ బయింగ్ యాక్టివిటీ కంటిన్యూ చేస్తూ ఈరోజు కంప్లీట్గా కన్సాలిడేషన్ అయింది, కానీ రిమైనింగ్ సెక్టర్స్తో పాటు కరెక్షన్ అయితే రాలేదు. అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి మన మార్కెట్స్లో ఏదైతే సెల్లింగ్ చూసామో అదే సెల్లింగ్ కూడా కంప్లీట్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని సెక్టార్స్ అన్ని ఇండెక్సెస్లో కూడా అదే సెల్లింగ్ యాక్టివిటీ కంటిన్యూ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్లో నిన్న మనం ప్లాన్ చేసుకున్న ట్రేడ్ సెటప్కి సో ఈరోజు ప్రైస్ యాక్షన్ ఎలా వర్కౌట్ అయింది, సో లైక్ కంప్లీట్గా ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ థింగ్, నిన్న మనం సెట్ చేసుకున్న ప్లాన్ ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ నిన్న క్లోజ్ అయిన విధానం బట్టి మార్కెట్ పాజిటివ్ క్లోజ్ అయింది కాబట్టి సో మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగినా, గ్యాప్ అప్ జరిగినా, గ్యాప్ డౌన్ జరిగినా ఈ లెవెల్కి వస్తేనే మనం బై చేద్దాం అనుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ కనుక గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగి బ్యాక్ టు బ్యాక్ బయింగ్ జరిగితే ఈ సినారియోని మనం ట్రేడింగ్ చేయొద్దు అనుకున్నాం. సో ఆబ్వియస్లీ మనం ఈ మార్నింగ్ సెషన్లో మనం ఎలాంటి ట్రేడ్ ప్లాన్స్ డిస్కస్ చేయలేదు. అండ్ ఈవెన్ మన లైవ్లో కూడా యూట్యూబ్ లైవ్లో కూడా మనం ఎలాంటి ట్రేడ్స్ అయితే రికమెండ్ చేయలేదు. సో కంప్లీట్గా వై వీఆర్ నాట్ రికమెండింగ్ బికాజ్ ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ లైక్ లాస్ట్ 2 days నుంచి కూడా కంటిన్యూగా మార్కెట్ అప్ సైడ్ ర్యాలీ ఇచ్చింది. సో మినిమం ఏదైతే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ బ్రేక్ అయిందో ఆ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ రీటెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏదైతే అప్ సైడ్ వస్తుందో దానికి కన్విక్షన్ ఉంటుందని మనం మాట్లాడుకున్నాం. బట్ మనకి మార్నింగ్ సెషన్లో అయితే మనకి ఆ సినారియో రాలేదు. ఈవెన్ దో మార్కెట్ పైకి వెళ్తున్నా నేను ఎందుకని అప్ సైడ్ వ్యూకి లేనంటే ఈవెన్ దో మార్కెట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు 16,000 కాల్ ఆప్షన్ దగ్గర పర్టికులర్లీ పీపుల్ ఆర్ హోల్డింగ్ ది పొజిషన్స్. మ్యాక్సిమం పీపుల్ అక్కడ పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వట్లేదు. సో స్టిల్ ఇంకా లైక్ ఈవెన్ దో 16,000 బ్రేక్ అయినప్పుడు కూడా పీపుల్ ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నారు పొజిషన్స్ని, ఆర్ఎస్ అదే లెవెల్ క్వాంటిటీ హోల్డ్ చేస్తున్నారు. సో దట్ వాస్ ది మేజర్ సినారియో. అక్కడ సైకలాజికల్ పాయింట్ నాకు అర్థమైంది. మార్కెట్ కనుక బై ఎనీ ఛాన్స్ అక్కడ నుంచి రిజెక్షన్ ఫేస్ అయితే బిగ్ ఫాల్ వస్తుందని ఈవెన్ మన యూట్యూబ్ లైవ్లో కూడా క్లియర్గా ఈ లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత మనం సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈవెన్ సెల్లింగ్ కూడా రికమెండ్ చేస్తాం. సో ఎవరైతే మన యూట్యూబ్ లైవ్ ఫాలో అయ్యి సో లైక్ ఎంట్రీ తీసుకున్నారో మైట్ బి దే కుడ్ హ్యావ్ ఎర్న్ మోర్ దాన్ 100 to 150 points నిఫ్టీలో క్యాచ్ చేసి ఉంటారు. బ్యాంక్ నిఫ్టీ క్లియర్గా మనం అప్ సైడ్ పొజిషన్ని క్లియర్గా రిజెక్ట్ చేసాం నిన్న ట్రేడ్ ప్లాన్లో. బికాజ్ ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో నిన్న మనం మాట్లాడుకున్న పాయింట్ ఏంటి, 1 hour టైం ఫ్రేమ్లో సో దెర్ వాజ్ ఎ ఫార్మేషన్ ఆఫ్ ట్రెండ్ లైన్. సో బ్యాంక్ నిఫ్టీ లైక్ మల్టిపుల్ టైమ్స్ అదే ట్రెండ్ లైన్ నుంచి క్లియర్ రిజెక్షన్ అయితే ఫామ్ అయింది. లైక్ మనం ఒకసారి జూమ్ అవుట్ చేసుకొని చూద్దాం. నిన్న మనం వీడియోలో కూడా చాలా క్లియర్ ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకున్నప్పుడు లైక్ దిస్ వాజ్ ద లెవెల్స్ విచ్ వి మెన్షన్. సో బికాజ్ బ్యాంక్ నిఫ్టీలో ఈ పర్టికులర్ లెవెల్ నుంచి మార్కెట్ బిగ్ కరెక్షన్ వచ్చింది. అగైన్ ఈ లెవెల్కి రీటెస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఫాల్ వచ్చింది. మళ్ళీ ఆల్మోస్ట్ ఈవెన్ దో మార్కెట్ గ్యాప్ అప్ పైకి వెళ్తున్నా సరే మనకి ట్రేడ్ తీసుకోవడానికి అక్కడ పాసిబిలిటీ లేదు. అంటే మార్కెట్ యొక్క మూమెంట్ని క్యాప్చర్ చేయడానికి మనకి పాసిబిలిటీ లేదు. కాబట్టి కంప్లీట్గా ట్రెండ్ లైన్ దగ్గర నుంచి రిజెక్షన్ ఫేస్ చేసినప్పుడు డౌన్ సైడ్ పొజిషన్ ప్లాన్ చేస్తాం. అండ్ ఈవెన్ మార్కెట్ ఎగ్జాక్ట్గా ఆ జోన్ నుంచే హ్యూజ్ సెల్లింగ్ అయితే జరిగింది కంప్లీట్గా. సో బ్యాంక్ నిఫ్టీలో నియర్లీ సమ్వేర్ క్లోజ్ టు మోర్ దాన్ 34,300 నుంచి సమ్వేర్ క్లోజ్ టు 33,700 వరకు కూడా మార్కెట్ కరెక్షన్ వచ్చింది. మోర్ దాన్ 550 to 600 points. సో దట్స్ అ డీసెంట్ ప్రాఫిట్స్ ఇన్ ఇంట్రాడే. సో ఇప్పుడు జరిగిన యాక్టివిటీ నుంచి రేపు ట్రేడ్ ప్లాన్ ఎలా రెడీ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు రియాక్ట్ అయిన థింగ్స్ కూడా మనం మాట్లాడుకోవాలి. ద ఫస్ట్ థింగ్ వచ్చేసరికి రూపీ వాల్యూ అగైన్ న్యూలో ఫామ్ అయింది గైస్. సో దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ సైన్. రూపీ వాల్యూ న్యూలో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకొక ఆస్పెక్ట్ వచ్చేసరికి సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి యూరో వాల్యూ. యూరోపియన్ మార్కెట్ సంబంధించిన లైక్ కరెన్సీ వచ్చేసరికి కంప్లీట్గా అది లాస్ట్ 20 years కంటే లో ఫామ్ అయింది. సో లైక్ ఆ చార్ట్ కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను జస్ట్ ఫర్ ది క్లారిఫికేషన్ పర్పస్.
అగైన్స్ట్ యూఎస్ డాలర్. మనం ఒకసారి కరెన్సీ పేర్ చెక్ చేసుకుందాం, యూఆర్ యూఎస్డి. ఈవెన్ మనకి ఏదైతే ఇక్కడ కరెన్సీ పేర్లో ఏదైతే కరెక్షన్ చూస్తున్నామో మనం మంత్లీ టైం ఫ్రేమ్ చూసుకుంటే లాస్ట్ 2 decadesలో నియర్లీ సమ్వేర్ క్లోజ్ టు లాస్ట్ 20 yearsలో ఏదైతే లో ఉందో ఆ లోన్ కూడా బ్రేక్ చేస్తుంది. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే ఈ రోజు ఫామ్ అయిన లో అనేది, సో దిస్ వాజ్ ది న్యూ లో విచ్ వాజ్ ఫార్మ్డ్ ఆన్ టుడే. సో మనం చూసుకుంటే లైక్ ఈవెన్ 2003లో కూడా లేదు, సమ్వేర్ క్లోజ్ టు 2002, 2003 తర్వాత సో ఈ లోకి రావడం దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. ఆ పానిక్నెస్ అనేది ఉంది కాబట్టి మనం ఇంకా మైట్ బీ ఫర్దర్ డేస్లో మైట్ బీ నాట్ ఓన్లీ ఫ్రమ్ డొమెస్టిక్ మార్కెట్స్లో మనం చూసినా చూడకపోయినా గ్లోబల్ మార్కెట్స్లో పర్టికులర్లీ యూరోపియన్ మార్కెట్స్లో దీని ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మన ఇండియన్ మార్కెట్స్లో కూడా రూపీ వాల్యూ లోకి వచ్చింది కాబట్టి లెట్స్ స్టిక్ ఆన్ టు ది డౌన్ సైడ్ మొమెంటమ్. సో మనం ఏంటంటే మోర్ ఓవర్ మార్కెట్ లైక్ ఇక్కడ ఇంకోటి అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం ఒకసారి 1 hour టైం ఫ్రేమ్లో కూడా చూసుకుందాం. 1 hour టైం ఫ్రేమ్లో లైక్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. మనం ప్రైస్ యాక్షన్ జస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్లాట్ చేసుకోవడం మ్యాటర్ కాదు. సో దాని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి, మార్కెట్స్ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది. సో దిస్ వాజ్ ది ఇంపార్టెంట్ జోన్ అనుకున్నాం. లైక్ సమ్వేర్ క్లోజ్ టు మళ్ళీ రాస్తున్నాను 15,850 నుంచి 15,930 ఇదంతా కంప్లీట్ నో ట్రేడింగ్ జోన్ అనుకున్నాం. లైక్ మార్కెట్ లైక్ June 13 నుంచి చూసుకుంటే ఇక్కడ నుంచి బిగ్ కరెక్షన్ వచ్చింది అండ్ ఈ లెవెల్ బ్రేక్ చేయడానికి మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ చేసింది, ఫెయిల్ అయింది. అండ్ ఇక్కడ కూడా కంప్లీట్గా లాస్ట్ వీక్ మండే గ్యాప్ అప్ అయింది, ఇదే లెవెల్ నుంచి మళ్ళీ కరెక్షన్ వచ్చింది. ఆ వీక్లో కూడా 2 to 3 times కంప్లీట్గా లెవెల్ బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, మళ్ళీ ఫెయిల్ అయింది. అండ్ ఈ రోజు పర్టికులర్లీ మార్కెట్ గ్యాప్ అయిపోయి బ్యాక్ టు బ్యాక్ బయింగ్ జరిగి ఆ లెవెల్ పైన వెళ్ళినా సరే మళ్ళీ అగైన్ 16,000 నుంచి హ్యూజ్ సెల్లింగ్ జరిగి అండ్ ఫైనల్లీ మార్కెట్ ఎక్కడ క్లోజింగ్ జరిగింది, మనం ఏదైతే నో ట్రేడింగ్ జోన్ మెన్షన్ చేసుకున్నామో దాని కింద క్లోజింగ్ జరిగింది. కాబట్టి మళ్ళీ అగైన్ లెట్స్ కన్సిడర్ దిస్ ఈజ్ ఆల్సో ఫేక్అవుట్. ఇది కూడా కంప్లీట్గా ఆ లెవెల్ని బ్రేక్ చేయలేకపోయింది, ఈవెన్ బ్రేక్ చేసినా సస్టైన్ అవ్వలేదు. సో అట్లీస్ట్ ఫర్ టైమ్ బీయింగ్ దిస్ లెవెల్ విల్ యాక్ట్ యాజ్ అన్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, అండ్ మైట్ బీ సెల్లింగ్ యాక్టివిటీ ఇంకా ఫర్దర్గా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్లీస్ట్ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ ఫర్దర్గా డౌన్ఫాల్ రావడానికి పాసిబిలిటీస్ ఉంది. ఎందుకు పాసిబిలిటీ ఉందంటున్నానంటే నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ అగైన్ ఇన్ఫ్లేషన్ డేటాస్ వస్తున్నాయి, దాని తగ్గట్టు ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పెంచుతున్నారు. మైట్ బీ కొంత వాలటిలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చాము కానీ మళ్ళీ అగైన్ ఈ లెవెల్ పైన మళ్ళీ ఒక స్ట్రాంగ్ అప్సైడ్ ర్యాలీ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వాలటిలిటీ ఎందుకు చెప్తున్నాను, ఈవెన్ గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ ఉన్నా సరే మైట్ బీ డొమెస్టిక్ లోకల్ న్యూస్ లైక్ మన క్వార్టర్లీ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి దట్టు ఫ్రైడే నుంచి TCS ఇవన్నీ హై వెయిటేజ్ స్టాక్స్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి మైట్ బీ టెంపరీ వాలటిలిటీ చూడొచ్చు, బట్ ఓవరాల్ సెంటిమెంట్ అనేది నెగిటివ్. సో లెట్స్ స్టిక్ ఆన్ టు దిస్ ప్లాన్. మనం మాట్లాడుకున్న 2 parameters, రూపీ వాల్యూ న్యూలో ఫామ్ అయింది, యూరోపియన్ వాల్యూ లైక్ యూరో వాల్యూ కూడా కంప్లీట్ లాస్ట్ 20 years కంటే డ్రాస్టిక్గా లో ఫామ్ అయింది. అండ్ మోర్ ఓవర్ మనం ఏదైతే నో ట్రేడింగ్ జోన్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనుకున్నామో ఆ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి సస్టైన్ అవ్వలేదు, మార్కెట్ అగైన్ బ్యాక్ టు జోన్కి వచ్చేసింది. కాబట్టి ఈ సినారియోతో లైక్ లెట్ స్టిక్ ఆన్ టు మార్కెట్లో డౌన్ సైడ్ సెంటిమెంట్తో ప్లాన్ చేసుకుందాం. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ లైక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ అనాలిసిస్ కనుక మనం చూసుకుంటే సమ్వేర్ క్లోజ్ టు ఓవరాల్ ఆప్షన్ చైన్ పీసీఆర్ రేషియో చూసుకుందాం. పీసీఆర్ రేషియోస్ క్లియర్లీ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది, ఇట్స్ అ క్లీన్ డౌన్ ట్రెండ్. లైక్ సమ్వేర్ క్లోజ్ టు పీసీఆర్ రేషియో లైక్ 13.5% and 17 lakhs 13/17 lakhs which is very close to 0.65 to 0.7. సో పీసీఆర్ రేషియో కూడా కంప్లీట్గా నెగిటివ్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది. బట్ మార్నింగ్ లైవ్ మార్కెట్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇది కంప్లీట్ ఆపోజిట్ ఉంది. లైక్ పుట్ ఆప్షన్స్ అయితే కంప్లీట్ అగ్రెసివ్ ఉంది. లైక్ సమ్వేర్ క్లోజ్ టు 1.2 to 1.3 వరకు వెళ్ళింది. పీసీఆర్ రేషియో 1.3 అంటే స్ట్రాంగ్ బుల్లిష్ అనమాట. అక్కడ నుంచి కంప్లీట్గా 0.7 ఈ రీజన్కి వచ్చేసిందంటే జస్ట్ అండర్స్టాండ్ కంప్లీట్గా ఈరోజు ఏదైతే బయింగ్ యాక్టివిటీ ఉందో అది కంప్లీట్గా సస్టైన్ అవ్వలేదు. అండ్ మోర్ ఓవర్ మన లెవెల్స్ కూడా చూసుకున్నా లైక్ ఇందాక ఒక పాయింట్ చెప్పాను, మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు కూడా 16,000 దగ్గర పీపుల్ ఎగ్జిట్ అవ్వలేదు. ఈవెన్ లైక్ ఇప్పటికీ కూడా 1.8 lakh హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ లైక్ ఇంకా హోల్డ్ చేస్తున్నారు పీపుల్, విచ్ ఇండికేట్స్ ఈ లెవెల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా 16,000, 16,100, 16,200 లైక్ కాల్ ఆప్షన్ సైడ్, పుట్ ఆప్షన్ సైడ్ కూడా కంపేర్ చేసుకుంటే మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, అప్ సైడ్ అయితే స్ట్రాంగ్ లైక్ ఇట్స్ లైక్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ వాల్, స్ట్రాంగ్ వాల్ లైక్ ఇది ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ జోన్స్ కింద యాక్ట్ చేయబోతున్నాయి. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచే ఫాలో అయింది. అండ్ ఈవెన్ లైక్ పర్టికులర్లీ మార్కెట్ కరెక్షన్ వస్తున్నప్పుడు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ ఎగ్జిటెడ్ దే పోర్షన్. సమ్వేర్ క్లోజ్ టు 50,700 దగ్గర ఎగ్జిట్ అయ్యారు, 650 and 500 లైక్ కంప్లీట్ పీపుల్ లైక్ పుట్ ఆప్షన్ సైడ్ ఎగ్జిట్ అయిపోతూ వచ్చారు. సో ఈ సినారియో ఈవెన్ మనం ఇందరు మాట్లాడుకున్న పారామీటర్స్ బట్టి ప్రైస్ యాక్షన్ బట్టి నెగిటివ్ ఆర్ఎస్ ఒక నెగిటివ్ బయాస్లో ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోవాలని అర్థమైంది. ఈవెన్ ఆప్షన్ చైన్లో వచ్చిన చేంజెస్ బట్టి పీసీఆర్ రేషియో బట్టి కూడా మనకి కంప్లీట్గా బేసిక్ నెగిటివ్ సెంటిమెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అకార్డింగ్ టు దిస్ లెట్స్ ప్లాన్ అవర్ ట్రేడ్. ద ఫస్ట్ థింగ్ ఈస్, సో మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ ఉన్నప్పుడు మీ ట్రేడ్ సెటప్ ఎలా ఉండాలి, ఎప్పుడు కూడా బయింగ్ ఆపర్చునిటీ కోసం వెళ్ళదు, బయింగ్ని చేస్ చేయదు. ఈవెన్ ద మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి బ్యాక్ టు బ్యాక్ బయింగ్ వల్ల ఈ మొమెంటం మీరు చేయొద్దు.
ఆర్ఎస్ మార్కెట్ గ్యాప్ అప్ అయి మళ్ళీ అగైన్ బ్యాక్ టు బ్యాక్ బయింగ్ వెళ్ళినా ఈ మొమెంటం కూడా చేయొచ్చు. సో ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ లెట్స్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ షార్టింగ్ ఆపర్చునిటీ. ఈరోజు క్లియర్ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఫాల్ అయింది, మళ్ళీ కొంత కన్సాలిడేషన్, మళ్ళీ ఫాల్, అగైన్ రైజ్. సో ఈ రైజ్ దగ్గర మళ్ళీ షార్టింగ్ ఆపర్చునిటీ. అలా ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ లెట్స్ కన్సిడర్ యాజ్ ఎ షార్టింగ్ ఆపర్చునిటీ. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ కనుక రేపు ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది, సో ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే లెట్స్ వెయిట్ ఐదర్ మార్కెట్ కొంత రికవరీ జరిగింది. బికాజ్ ఎందుకంటే ఇక్కడ నుంచి పీపుల్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇంకా స్టిల్ నాకు అర్థమైంది థింగ్ ఏంటంటే కాల్ ఆప్షన్ సైడ్ లైక్ ఎవరైతే పుట్ ఆప్షన్స్ బై చేస్తారో దే ఆర్ హోల్డింగ్ దేర్ పొజిషన్స్. సో మైట్ బి రేపు మార్నింగ్ ఓపెన్ అయిన వెంటనే ఇదే లెవెల్లో ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇక్కడ సెల్ చేసిన వాళ్ళు బై చేసిన వాళ్ళు ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళు ఆర్ కాల్ ఆప్షన్ సెల్ చేసిన వాళ్ళందరూ కూడా ప్రాఫిట్స్ బుక్స్ చేసేస్తారు. సో మార్కెట్స్ కొంత అప్సైడ్ ర్యాలీ రావచ్చు. ఈవెన్ అప్సైడ్ ర్యాలీ వచ్చినా ఈ లెవెల్ దగ్గర మనం షార్టింగ్ కోసం వెయిట్ చేద్దాం. బికాజ్ ఎందుకంటే మార్కెట్ ఈ జోన్లోకి వచ్చిన తర్వాత 2 times ఈ లెవెల్ని రీటెస్ట్ చేసింది. 2 times ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళి లైక్ అప్సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది, ఇక్కడ నుంచి ఫాల్, మళ్ళీ అగైన్ ఆ లెవెల్కి వెళ్ళింది, మళ్ళీ అక్కడ నుంచి క్లీన్ ఫాల్. సో అందుకని ఈ లెవెల్ దగ్గర మనకి రేపు మార్కెట్ అవైలబుల్ అయ్యి అక్కడ కనుక మనకి ఏదైనా రివర్సల్ ఇండికేషన్ వస్తే దెన్ వీ కెన్ గో ఫర్ షార్టింగ్ ఆపర్చునిటీ. సో దిస్ ఈస్ ద ఫస్ట్ లొకేషన్. ఈవెన్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగినా, గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగినా, ఆర్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి పైకి వెళ్ళినా సరే ఇక్కడ షార్టింగ్ కోసం వెయిట్ చేద్దాం. లేదు కంప్లీట్గా మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి ఇదే రీజన్లో కనుక కన్సాలిడేట్ అయ్యి కన్సాలిడేషన్ ఫేస్ బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు అగైన్ మళ్ళీ ఇక్కడ షార్టింగ్ చేయొచ్చు. కానీ ఈ లెవెల్ దగ్గర మీరు షార్టింగ్ చేసినప్పుడు దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ది స్కాల్పర్స్. బికాజ్ ఎందుకంటే స్కాల్పర్స్ ఓన్లీ జస్ట్ 10 to 20 పాయింట్స్ వచ్చినా చాలా అనుకుంటారు. బికాజ్ ఎందుకంటే ఈవెన్ ఈ లెవెల్ బ్రేక్ చేసినా మన మొమెంటం క్యాచ్ ఇమీడియట్గా మళ్ళీ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఓకే, సో నిఫ్టీలో మైట్ బి ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మనకు అంత ప్రాపర్ మొమెంటం అయితే క్యాచ్ చేయలేకపోవచ్చు. కానీ ఈ లెవెల్ దగ్గర దొరికితే మాత్రం ఈ ఏరియా మొత్తం మనం క్యాష్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ లెవెల్ బ్రేక్ చేస్తే జస్ట్ కంప్లీట్ రేపు నిఫ్టీని అయితే ఇగ్నోర్ చేసేయండి. బికాజ్ ఎందుకంటే ఈవెన్ దో మార్కెట్ ఆ లెవెల్ బ్రేక్ చేసినా మళ్ళీ అగైన్ జోన్లోకి వచ్చినప్పుడు మళ్ళీ కన్సాలిడేట్ అవ్వచ్చు, మళ్ళీ రివర్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ బికాస్ దిస్ ఈస్ ద స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. సో దిస్ షుడ్ బి ద ట్రేడ్ ప్లాన్ ఫర్ టుమారో. సో నా ప్లాన్ ప్రకారం, ఈవెన్ నాకు అర్థమైన సైకాలజీ ప్రకారం సో నేనైతే ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ సినారియో చూసుకుంటే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి 1 hour టైం ఫ్రేమ్లో చూసుకుందాం. ఈవెన్ నిఫ్టీలో మనం ఏదైతే పారామీటర్స్ మాట్లాడుకున్నాం, బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ పారామీటర్స్. మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేయడానికి లైక్ ఫస్ట్ టైం ఫెయిల్ అయింది. అండ్ ఈవెన్ దో లాస్ట్ వీక్ మండే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ లెవెల్ పైన ఓపెన్ అయ్యి మళ్ళీ అగైన్ బ్యాక్ టు జోన్. సో ఇది కూడా మళ్ళీ ఫెయిల్ అయింది. ఈవెన్ ద థర్డ్ డే ఈ రోజు కూడా మార్కెట్ కంప్లీట్గా ఈ లెవెల్ పైన ఓపెన్ అయ్యి మళ్ళీ అగైన్ ట్రెండ్ లైన్ నుంచి కంప్లీట్గా రిజెక్షన్ ఫేస్ చేసి, కాకపోతే బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేసిందో లైక్ నిఫ్టీలో కంప్లీట్ ఫెయిల్యూర్ కింద కన్సిడర్ చేసుకున్నాం, బ్యాంక్ నిఫ్టీ మాత్రం సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అంటే ఈ లెవెల్ని కంప్లీట్గా బ్రేక్ చేయలేదు. స్టిల్ బ్యాంక్ నిఫ్టీలో మైట్ బి మళ్ళీ అగైన్ బయింగ్ జరగచ్చు. ఈవెన్ దో బయింగ్ జరిగినా దిస్ ఈజ్ ఇంపార్టెంట్ డిస్టెన్స్ కాబట్టి మళ్ళీ అగైన్ సెల్లింగ్ జరుగుతుంది. సో అకార్డింగ్ టు దిస్ బ్యాంక్ నిఫ్టీలో ఒకటి ఈవెన్ నిఫ్టీ సెంటిమెంట్ నెగిటివ్ ఉన్నప్పుడు, గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ ఉన్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ జస్ట్ సపోర్ట్ పైన క్లోజ్ అయింది అన్నంత మాత్రం మన బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ సైడ్ ఉండక్కర్లేదు. ఓవరాల్ సెంటిమెంట్ బట్ వాట్ మెజారిటీ పారామీటర్స్ ఆర్ ఇండికేటింగ్. సో మనం ఇప్పుడు ట్రేడింగ్లో ఇదే జరుగుతుందని ఎవరు చెప్పలేరు కాబట్టి ప్రాబబిలిటీ గేమ్ ఆడదాం. సో కంప్లీట్గా ఎటు సైడ్ మూవ్ అవటానికి, ఎటు సైడ్ విన్ అవటానికి మన హై ప్రాబబిలిటీ సినారియోస్ ఉంది. సో ఫస్ట్ థింగ్ నిఫ్టీ సెంటిమెంట్ నెగిటివ్ ఉంది, అన్ని ఇండెక్సెస్లో కూడా సెల్లింగ్ జరిగింది. ఏదైనా ఒక పర్టికులర్ ఇండెక్స్లో సెల్లింగ్ జరిగి లైక్ బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ జరగలేదు అనుకుంటే మన బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్ ఉండొచ్చు. కానీ బ్యాంక్ నిఫ్టీలో కూడా సెల్లింగ్ జరిగింది, గ్లోబల్ మార్కెట్స్లో సెల్లింగ్ జరిగింది, రిమైనింగ్ అన్ని ఇండెక్సెస్లో కూడా సెల్లింగ్ జరిగింది. సో మెజారిటీ ఆఫ్ ది పారామీటర్స్ ఆర్ ఇండికేటింగ్ నెగిటివ్. అండ్ మోర్ ఓవర్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి ఆప్షన్ చేయండి డేటా ఈవెన్ పీసీఆర్ రేషియో కూడా చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో పీసీఆర్ రేషియో చూసుకున్నాం సమ్వే క్లోజ్ టు 11.34 and 10.36. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సమ్వే క్లోజ్ టు 0.8 to 0.9, 0.85 to 0.9 ఇండికేటింగ్ బేరిష్నెస్. సో ఓవరాల్ బ్యాంక్ నిఫ్టీలో కూడా నెగిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది కాబట్టి లెట్స్ ప్లాన్ అకార్డింగ్ టు దిస్. అంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా నిఫ్టీలో ఎలా అయితే ప్లాన్ చేసుకున్నామో ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ లెట్స్ కన్సిడర్ యాజ్ ఎ షార్టింగ్ ఆపర్చునిటీ. సో ద ఫస్ట్ లెవెల్ ఫర్ షార్టింగ్. సో బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ ప్రకారం మార్కెట్ రియాక్ట్ అయిన లెవెల్స్ ఏంటి? సో దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ మార్కెట్ హ్యాస్ రియాక్టెడ్. లైక్ మార్కెట్ ఫస్ట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది, గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది, గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగిన తర్వాత ఈ లెవెల్ రీటెస్ట్ చేసి స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ జరిగింది. ఈవెన్ మార్కెట్ కరెక్షన్ వస్తున్నప్పుడు కూడా ఈ లెవెల్ దగ్గర అబ్జర్వ్ చేయండి ప్రైస్ అనేది ఈవెన్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసిన ఆర్ ఈ లెవెల్ దగ్గర రిజెక్షన్ కూడా ఫేస్ చేస్తుంది. సో అందుకని రేపు కనుక మార్కెట్ ఈవెన్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగినా ఆర్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి పైకి వెళ్ళినా, లేదు మార్కెట్ కంప్లీట్గా గ్యాప్ అప్ ఈ లెవెల్లో ఓపెనింగ్ జరిగిన, సో దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ లొకేషన్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ లొకేషన్ మనం ఇక్కడ షార్టింగ్ చేసుకోవడానికి ఆర్ పుట్ ఆప్షన్స్ బై చేసుకోవడానికి ఇది ప్రాపర్ లొకేషన్. ఓకే, రిమెంబర్ వన్ థింగ్ గైస్, మార్కెట్ అక్కడికి వచ్చిందన్నంత మాత్రం మీరు ఎంట్రీ తీసుకోకూడదు. అక్కడికి వచ్చిన తర్వాత ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేసుకోండి, డైనమిక్స్ తెలుసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎలా తీసుకోవాలో తెలియకపోతే కానీ ఫాలో యూట్యూబ్ ఛానల్ సహస్ర ట్రేడింగ్, అందులో లైవ్ మార్కెట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ లొకేషన్ మనం షార్టింగ్ చేసుకోవడానికి. ఆర్ఎస్ మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి
కన్సాలిడేట్ అవుతుంది అనుకుందాం, ఈ రీజన్లోనే కన్సాలిడేట్ అవుతుంటే అవాయిడ్ చేసాను. కన్సాలిడేషన్ ఫేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ట్రై చేద్దాం. అంటే ఇక్కడ దొరికితేనే మనం ఎంట్రీ తీసుకుందాం. లేదు మార్కెట్ కనుక కన్సాలిడేట్ అయ్యి బై ఎనీ ఛాన్స్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే సమ్వే క్లోజ్ టు 33,730 నుంచి 800 ఈ జోన్ నుంచి బయటకు వచ్చి కింద క్లోజింగ్ జరిగితే మళ్ళీ అగైన్ షార్ప్ ఫాల్ విట్నెస్ చేయొచ్చు. ఎందుకని షార్ప్ ఫాల్ అంటున్నానంటే, సో దిస్ ఈజ్ ద పారామీటర్. అంటే మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ లైక్ కింద 1 hour టైం ఫ్రేమ్లో చూసుకున్నాం కదా, మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్ దగ్గర రియాక్ట్ అయింది అండ్ మోర్ ఓవర్ ఈరోజు సపోర్ట్ తీసుకుని సస్టైన్ అయింది. కాబట్టి ఆ లెవెల్ బ్రేక్ చేస్తే మళ్ళీ అగైన్ ఫ్రెష్ సెల్లింగ్ అంటే బ్యాక్ టు జోన్ వచ్చేస్తుంది. కాబట్టి ఫ్రెష్ సెల్లింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో స్టిల్ సో ఫస్ట్ లొకేషన్ మనం అందరూ మాట్లాడుకున్నాం, దిస్ ఈజ్ ద ఫస్ట్ లొకేషన్. ఆల్వేస్ మార్కెట్ కన్సాలిడేటెడ్ బ్రేక్ అయితే దిస్ ఈజ్ ద సెకండ్ లొకేషన్. సో ఈ 2 లొకేషన్స్ దగ్గర మనం ట్రేడ్ ప్లాన్ అయితే రెడీ చేసుకుందాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ట్రేడ్ ప్లాన్ అగేన్స్ట్ బై ఎనీ ఛాన్స్ ఓవరాల్ గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ ఓవర్ నైట్లో ఏదైనా పాజిటివ్ మెసేజ్ అప్ సైడ్ వెళ్తే కనుక మనం ట్రేడ్స్ని అవాయిడ్ చేద్దాం. ఎప్పుడైనా సరే మీ ట్రేడ్ ప్లాన్ తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. మీ ట్రేడ్కి అగేన్స్ట్గా మార్కెట్ వెళ్తే జస్ట్ అవాయిడ్ ది మార్కెట్ని చేస్ చేయొద్దు. సో దిస్ ఈజ్ వాట్ ఏ డిసిప్లిన్ ట్రేడర్ విల్ డూ. ఓకే, సో దిస్ ఈజ్ ద సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఇన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ కూడా అవుతుంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే లైవ్ మార్కెట్లో ఎలా ట్రేడ్ చేయాలి, యూ కెన్ ఫాలో యూట్యూబ్ ఛానల్ సహస్ర ట్రేడింగ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఈస్ కార్తిక్ నాగడి సైనింగ్ ఆఫ్. జై హింద్.